నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక విజయవాడ కృష్ణలంకలో సంచలనం రేపినటువంటి రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుకి ప్రాణహాని ఉందనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన తనకు ప్రాణహాని ఉందని కోర్టులో చెప్పినట్టు కొన్ని పత్రికలు సైతం రాసినటువంటి పరిస్థితి. సిఐ నాగరాజుకి ఎందుకు ప్రాణహాని ఉంటుంది? ఎవరు నాగరాజుని చంపాలనుకుంటారు? అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? నాగరాజు కావాలని తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు చెప్పారా? లేకపోతే గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ వెనక ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా? 35 రోజుల తర్వాత ఆ లాకప్ డెత్ వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగి ఆ బాడీని కూడా దహనం చేస్తే నగర కమిషనర్కి తెలియకుండా ఉంటుందా? అంటే రాజధాని కేంద్రమైనటువంటి బెజవాడ మహానగరంలో, అంటే అమరావతి రాజధాని అన్నప్పటికీ కూడా విజయవాడ కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన సాగుతున్న మాట వాస్తవం. మరి అలాంటి నగరంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలం చెందిందా? ఒకవేళ లాకప్ డెత్ అనేది నిజమే అయితే, ఇప్పటి వరకు లాకప్ డెత్ జరిగిందని, శవాన్ని దహనం చేశారనేటువంటి ఒక రిపోర్ట్ని అయితే సిట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఎవరికి. ఆ రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మాజీ పోలీస్ అధికారులందరికీ కూడా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది. దీని వెనక ఎవరున్నారనేటువంటి అంశం మీద కూడా సిట్ విచారిస్తుంది. ఇంకెవరైనా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉన్నారా? ఇంత జరిగినా వారికి తెలియకుండా జరిగిందా? తెలిసి జరిగితే మరి వారేమన్నా సిఐని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎవరైతే మిగతా పోలీస్ అధికారులు ఉంటారో వారిని కాపాడే ప్రయత్నం ఎవరన్నా చేశారా? ఇలా అనేక అంశాలు గత 2 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఇకపోతే కృష్ణలంక సిఐ నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేటువంటి అంశం చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇక మరొక అంశం చూస్తే, ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక రౌడీ షీటర్ క్రాంతి కుమార్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు అతను పెట్టినటువంటి సెల్ఫీ వీడియో, నా చావుకి కృష్ణలంక సిఐ నాగరాజే కారణం, ఆయన వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరీ చనిపోయాడు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించారు. అయితే అంతకుముందు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు కృష్ణలంక వెళ్ళి. అయితే ఇదే గాదే సాయి కృష్ణ చేతిలో హత్యకు గురైనటువంటి నవీన్ రెడ్డి అనేటువంటి మరొక యువకుడి ఇంటికి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. దాని మీద ఈ కూటమి పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు రౌడీ షీటర్లుగా ముద్రపడ్డారు. మరి వీళ్ళ చేతిలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే జగన్ రౌడీ షీటర్లుగా మద్దతిస్తారా అనేటువంటి అంశం ఈ కూటమి పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి. గాదే సాయి కృష్ణ కూడా రౌడీ షీట్ ఉంది ఆయన మీద, నేరాలు చేశాడు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో గాదే సాయి కృష్ణ నివాసాన్ని మాజీ సీఎం జగన్ వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా అదే కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర పిలిపించుకొని మరి వారిని ఓదార్చి న్యాయం జరుగుతుందని చెప్పేసి భరోసా ఇచ్చారు. అంటే ఒక్కటే కుటుంబాన్ని ఒకరు పరామర్శిస్తే నేరస్తులను పరామర్శించినట్టు, మరొకరు పరామర్శిస్తే ధైర్యం చెప్పినట్టు అనేటువంటి ఎపిసోడ్ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మరొకసారి చర్చ మొదలైంది. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి రాజధాని ఎపిసోడ్ని మళ్ళీ తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజధాని మావిగన్ అనేటువంటి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ని ఆయన రాజధానిగా మరి పెట్టాలని ప్రభుత్వాన్ని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మావిగన్నే రాజధాని అనేటువంటి ఒక నినాదాన్ని మాజీ సీఎం మరి ఆయన తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అమరావతికి ఆయన మద్దతు తెలపకపోవటం, అమరావతిని ఆ యొక్క నిర్మాణాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేయటం వల్లే వైకాపా పూర్తిగా 11 స్థానాల పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయిందని పదే
అధికార పక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ మావిగన్ అనే అంశాన్ని మాజీ సీఎం తెర మీదకు తీసుకొని వచ్చారు. సో ఇక మావిగన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయబోతోంది. మరి మావిగన్ వల్ల వైసీపీకి లాభమా నష్టమా ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రాజకీయ చదరంగం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా అక్షర సత్యం, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ఇటుగా మనం పసుపులేటి సురేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు, శుభోదయం. సిఐ నాగరాజు గారికి ప్రాణహాని ఉంది అని ఆయన కోర్టుకు చెప్పారని చెప్పేసి సాక్షి పత్రికలో చదివాను నేను నిన్న. నిజంగా నాగరాజు గారికి ప్రాణహాని ఉందా ఏంటి? ఎవరు ఆయన్ని చంపాలనుకుంటారు? ఆయన మీదే, ఆయన వల్లే చాలామంది చనిపోయారని ఆరోపణలు ఉంటే ఆయన్ని చంపేటువంటి మరొక నాగరాజు ఎవరు? బ్రహ్మనాయుడు గారు, మనం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో ఏదైతే గాదే సాయి కృష్ణ అనేటువంటి యువకుడి లాకప్ డెత్, అదేవిధంగా దాని వెనుకున్నటువంటి పరిస్థితులు, ఏ రకంగా శరీరాన్ని కూడా, పార్థివ దేహాన్ని కూడా ఇవ్వకుండా కాల్చి బూడిద చేసి, ఆఖరికి ఆ బూడిద కూడా ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. మరి ఆ రకంగా అంత పాశవికంగా ఒక మనిషిని కొట్టి చంపి ఇంత దారుణమైనటువంటి రీతిలో దహన క్రియలు కూడా చేసేసి ఇప్పటికీ దాని జాడలేదు అంటే దాని యొక్క తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక సిఐ నాగరాజు ఇప్పుడు ఆ గాదే సాయి కృష్ణ ఒక క్రిమినల్, ఒక నేరస్తుడు, ఒక రౌడీ షీటర్ ఇన్ని చెప్తున్నారు. కానీ ఒకసారి అతని కేసు పూర్వాపరాలు కానీ మీరు చూసినట్లయితే, ఇందాకే అన్నారు మీరు అతను ఒకని హత్య కూడా చేశారని. ఇంతవరకు గాదే సాయి కృష్ణ మీద ఉన్నటువంటి ఏ కేసు కూడా నేరం నిరూపితం కాలేదు. మొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కూటమి పార్టీలు ఏదైతే బురద జల్లుతున్నాయో, అతని క్రిమినల్, రౌడీ షీటరు, ఈ కోణంలో విమర్శిస్తుంటే, వాస్తవానికి రౌడీ షీటర్ అయినా, క్రిమినల్ అయినా, ఎవరైనా సరే లాకప్ లో చంపివేయబడ్డం అన్నదే అనైతికం. కాబట్టి మేము మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానికి మద్దతుగా మాట్లాడాం. అయినప్పటికీ కూడా క్రిమినల్, రౌడీ షీటర్లు అంటున్నారు కాబట్టి కేసు, అతని మీద ఉన్నటువంటి అనేక కేసు పూర్వాపరాలు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా దాదాపుగా 8 సంవత్సరాల క్రితం, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే అతని మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడినాయి. సాక్ష్యాధారాలు పోలీసులు కానీ వీళ్ళు కానీ రుజువు చేయలేనటువంటి పరిస్థితి. అంటే అన్ని కేసులు కూడా ఒక్క విషయం పసుపులేటి సురేష్ గారు, జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో లాకప్ డెత్, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ ఆయన్ని చట్ట ప్రకారం శిక్షించాలి. కసబ్బును సైతం కూడా సంవత్సరాలు జైల్లో కూర్చోబెట్టి మేపినటువంటి అతి గొప్ప ప్రజాస్వామ్యం మన భారతదేశం. అన్నీ కూడా పూర్తిగా వివరాలు సేకరించి పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకొనే ఉరిశిక్ష విధించినటువంటి అతి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలో నడుస్తుంది. అయితే ఇక్కడ సాయి కృష్ణ మీద అన్ని ఆరోపణలు అనేది అబద్ధం. సాయి కృష్ణకి జరిగిన అన్యాయం మీద మనం మాట్లాడదాం. నవీన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడిని సాయి కృష్ణ అతి దారుణంగా జగ్గయ్యపేట దగ్గర చంపి పడేసి, ఆ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చంపి పడేసినటువంటి పరిస్థితి. నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రధాన నిందితుడిగా గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి అని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు కూడా పంపిస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే, మీకు అతను నేరస్తుడే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన క్రాంతి కుమారు నేరస్తుడే. ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ చేసినటువంటి నాగరాజు నేరస్తుడే. మనం అందరం నేరస్తుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు గొప్ప వ్యక్తులు లేరు ఈ ముగ్గురు ఎపిసోడ్లో. అదేవిధంగా చనిపోయిన నవీన్ రెడ్డి మీద కూడా 2 మర్డర్ కేసులు ఉన్నటువంటి అంశం కూడా నేను దాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. అతను నేరస్తుడే. ఇక్కడ ఓవరాల్గా నేరస్తుల గురించి, నేరస్తుల మీద జులుం ప్రదర్శించి వారిని చంపి నేరస్తులైనటువంటి కృష్ణలంక మాజీ పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు
సాయి కృష్ణ కావచ్చు, సిఐ నాగరాజు కావచ్చు, లేదా క్రాంతి కుమార్ కావచ్చు, వీళ్ళ యొక్క నేరపూరితమైనటువంటి చరిత్ర గురించో లేదంటే వాళ్ళు చేసిన నేరాలకో ఎవరు సమాజంలో మద్దతు కానీ వాటి మీద మాట్లాడడం లేదు. జరిగింది కేవలం లాకప్ డెత్, అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. పోలీసులు కొట్టి చంపడం అనైతికం, రాజ్యాంగ విలువలకు విరుద్ధం. మీరే అన్నారు కసబ్ లాంటి వ్యక్తిని కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారమే శిక్షించడం జరిగింది అని. కనీసం ఇక్కడ అతనిని చంపిన తర్వాత పార్థివ దేహాన్ని ఆ తల్లిదండ్రులు ఖనన ప్రక్రియ చేయడానికి కూడా ఇవ్వలేదు. ఇవి చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. అంటే వ్యవస్థ ఏ రకంగా తయారైపోతుంది అన్న కోణంలోనే మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీరు సిఐ నాగరాజు ఎందుకు అంత తీవ్రమైనటువంటి పని చేయాల్సి వచ్చింది, ఇంత దుర్మార్గాన్ని ఆయనే ఎందుకు చేశాడంటారా? ఒడిగట్టాల్సి ఇది వచ్చింది? కాదు, క్లియరా ఆయనే చేశాడు అని అంటారా? లేకపోతే ఎవరైనా ఇంకెవరైనా పెద్దలు ప్రభుత్వంలో ఎవరైనా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి నాయకుల మీద మీ పార్టీ ఆరోపణ చేస్తుంది, పోలీస్ అధికారుల మీద మీ పార్టీ ఆరోపణ చేస్తుంది, ఏకంగా కమిషనర్ గారి గురించి కూడా మీ పార్టీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకేం అవసరం ఉంటుంది? సాయి కృష్ణ ఏమి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు, ఆర్గనైజింగ్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని లేకపోతే నగరం అంతా తను చెప్తే 100 మంది పనిచేసే పరిస్థితి కాదు. అతను ఒక చిన్న క్రిమినల్. అతన్ని చంపాల్సిన అవసరం పెద్ద పెద్ద పోలీస్ అధికారులకి పెద్ద పెద్ద నాయకులకి ఉండదనేది నా అభిప్రాయం. సరే, అంటే మీరు చూస్తే క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం కానీ మీరు చూస్తే పదే పదే నన్ను స్టేషన్ కి పిలిపించి కొట్టడము, ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయనేటువంటి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సాయి కృష్ణ కూడా వాళ్ళ తల్లిగారితో అనేక సార్లు ఈ సిఐ నాగరాజు తీవ్రంగా కొడుతున్నాడు, నాకు బలవంత పెడుతున్నాడని, అంటే పరోక్షంగా నేరానికి పుచ్చుకొలుపుతున్నాడు అనేటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంటే నాగరాజు తనకు అవసరమైనటువంటి పనులు చేయించుకోవడానికి ఈ నేరస్తులందరినీ కూడా ఉపయోగించుకుంటున్నాడు అన్నటువంటి వ్యవహారం తెలిసినదే. కాబట్టి ఎవరికి సంబంధించినటువంటి నేరాలను చేయిస్తున్నాడు నాగరాజు, ఎవరి ప్రోద్బలంతో చేయిస్తున్నాడు, దాని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరు, అంటే ఏ లాభాన్ని ఆశించి, దాని వెనక భూ తగాదాలు ఉన్నాయా, రాజకీయ తగాదాలు ఉన్నాయా, అంటే పాత కక్షలు ఉన్నాయా? సో ఇవన్నీ కూడా నాగరాజుకి చెప్పిన పై స్థాయి అధికారులు ఎవరు, లేదా పై స్థాయి పెద్దలు కాకుండా ప్రభుత్వంలోని నాయకులు చెప్పారా? ఇవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగానే ఆ ప్రభుత్వ పెద్దలో లేదంటే నాగరాజు పై స్థాయి అధికారులు కానీ ఇవన్నీ కూడా చేయించుంటే ఖచ్చితంగా నాగరాజుని చంపేసే అవకాశం ఉంది. కాబట్టి నాగరాజుకి ప్రాణహాని ఉంది అని అతను చెప్పాడేమో అన్నటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఖచ్చితంగా నాగరాజు అందుకనే కోర్టు వారి దృష్టికి నాకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని వెళ్లిబుచ్చాడన్నది మేము స్పష్టంగా నమ్ముతున్నాం. పైపెచ్చు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితిలో ఏ సమయంలో ఎవరి ప్రాణానికి భద్రత ఎక్కడ లభించడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశాలుగా ఈరోజు సమాజంలో తయారయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి స్థానంలో సిట్ వేశారు. ఇప్పటికైనా ఈ సిట్టు పారదర్శకంగా పనిచేస్తుందో లేదో తెలియట్లేదు. ఒక్క నిజాన్ని కూడా వెలుగులోకి తీసుకొని రావడం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పొంతన లేని వ్యవహారాలు తీసుకొస్తారు, సంబంధం లేని అంశాలు రిమాండ్ రిపోర్ట్ లో పెడతారు, ఎఫ్ఐఆర్ లో ఒక రకంగా కేసులు నమోదు చేస్తారు, అవసరమైనటువంటి సెక్షన్లు కాకుండా అనవసరమైనటువంటి సెక్షన్లను కడతారు. అసలు ఈ కేసుని పారదర్శకంగా పూర్తి చేస్తారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కేసుని పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే నాగరాజుని సస్పెండ్ చేయరు, నాగరాజుని అరెస్ట్ చేయరు, నాగరాజు కోసం సిట్టు ఎంక్వైరీ వేసి సిట్టు కస్టడీకి ఆయన ఎవరు, మిగతా ఆయనకి సంబంధించిన కానిస్టేబుల్ని ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉన్న 2 హెడ్ కానిస్టేబుల్ని వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయరు. కాబట్టి పారదర్శకంగానే జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఒకే మాట మీరు ఇన్ని చెప్పారు కదా, ఇవన్నిటికీ ఆధారాలు ముఖ్యం. సస్పెండ్ అయినంత మాత్రాన శాశ్వత సస్పెండ్ కాదు, ఉద్యోగ విధుల నుంచి పర్మనెంట్ గా రిమూవ్ చేయాల ఒకటి. రెండవ అంశం, సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, అతని మీద హత్యారోపణ నమోదు చేసి మర్డర్ చేశాడని నమోదు చేశారు. కానీ సిట్టు దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఒక్కటి సేకరించలా. కాబట్టి రేపు న్యాయస్థానంలో ఒక్కటి నిలబడవు, మళ్ళీ వచ్చి నాగరాజు విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ కేసు సమాప్తం అయిపోతుంది. సిట్టు చేయాల్సిన పని ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఇంతవరకు డిలీట్ అయింది, ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు, మళ్ళీ దాని బ్యాకప్ ఉందా లేదా,
దాని క్లౌడ్ స్టోరేజ్ లో బ్యాకప్ తీసారా లేదా, దాని మార్కాపురం సమీప పరిసరాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీప పరిసరాలు, శవం తాలూకా ఆనవాళ్లు, లేదా కాల్చి వేస్తే బూడిద తాలూకా ఆనవాళ్లు, ఇలాంటివి సేకరించి కానీ ఇప్పటికి విచారణ జరుగుతూ ఉంటే ఇది పారదర్శకత. ముఖ్యమైన సెక్షన్ నమోదు చేసి సస్పెండ్ చేసి దాని కోర్టులో నమోదు చేసినంత మాత్రాన సిఐ నాగరాజ్ కు ఉరిశిక్ష పడుతుందనేసి ఏమి ఇక్కడ ఒకటి సురేష్ గారు, మీరు నేను లేకపోతే మన ప్యానల్లో ఉన్న సభ్యులు లేకపోతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎమ్మెల్యేలు ఉరిశిక్ష వేయలేరు, కోర్టు వేయాలి ఆధారాలు. ఇప్పుడు అంత పెద్ద వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసి జగన్ గారికి బాబాయి, రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు, అలాంటి వ్యక్తిని చంపిన వాళ్ళకే ఈరోజు శిక్ష పడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మన దేశంలో లేదంటే మన దౌర్భాగ్యం. అది అంటే అంత స్లోగా పరిస్థితులు వ్యవస్థలు ఉన్నాయంటే అది బాధాకరం. సో కాబట్టి శిక్ష పడుతుంది. తమిళనాడులో మదురైలో కస్టోడియల్ డెత్ లో తల్లి కొడుకు చనిపోతే వాళ్ళకి ఉరిశిక్ష పడింది సార్. అది అక్కడ నేరం రుజువైంది కాబట్టి శిక్ష పడింది. నేరం రుజువు కాకుండా మనము ఈ సిఐకి శిక్ష వేయండి, లేకపోతే కానిస్టేబుల్కి శిక్ష వేయండి, లేదా కమిషనర్కి శిక్ష వేయండి, ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ విచారణ అధికారి నేను చెప్పేది అందుకే మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకారం లాకప్ డెత్ జరిగితే చేయాల్సింది జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి, లేదా మ్యాజిస్ట్రేట్ స్థాయి అధికారితో అయినా విచారణ చేయాలి. కానీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రభుత్వం తొలుతే తప్పు చేసింది. అంటే ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని నిర్వీర్యం చేస్తున్నారు అనడానికి ఇదే ఆధారం. ఎందుకు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయలేదు, దానికి కారణం ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు, దానికి కారణం ఏంటి? మానవ హక్కుల కమిషన్ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు, దానికి కారణం ఏంటి? కాదు మాజీ ఉద్దేశపూర్వకంగా సురేష్ గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తే న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం ఉందా? వివేకానంద రెడ్డి గారి కేసుకే న్యాయం జరగల, సిబిఐ ఎంక్వైరీ కదా వాళ్ళు వేసింది. సిబిఐలో వాళ్ళనే విచారణ చేయించినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడా అంతే ఉన్నట్టు కనబడతా ఉంది. మరి మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు నేను ఒకటి సార్, సిబిఐ తేల్చినటువంటి వాస్తవాలని పరిగణలోకి తీసుకోవాలి. మనకు ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, మీరు కానీ నేను కానీ ప్యానెల్లోని సభ్యులు కానీ చెప్తే జరగదు, ఉరిశిక్ష పడదు అని. మరి సిబిఐ విచారణ జరిపింది, వాళ్ళు వాస్తవాలు ఇచ్చారు, వాస్తవాలను తీసుకోవాలి. అంతేగాని మనం అనుకున్న విధానంలో లేవు కదా అంటే అది జరిగిందా అనేసి అని మనం అనుకోకూడదు. ఓకే వన్ బై వన్ మాట్లాడదాం. సురేష్ గారు మనతోటి దాసర్ కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. దాసర్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సిఐ నాగరాజు, కృష్ణలంక మాజీ సిఐ, ఎవరైతే రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ ఉన్నారో వారి లాకప్ డెత్ జరిగిందనేటువంటి ఏదైతే ఆరోపణలు ఇప్పుడు లాకప్ డెత్ జరగకుండా జరిగింది అని కూడా అనేటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలో లేదు. సో దానికోసమే సిట్ అనేటువంటి ఒక ఎంక్వైరీ వేసి మరి విచారణ జరిపి నిజంగానే లాకప్ డెత్ జరిగిందా లేకపోతే ఆయన ఎక్కడున్నాడు అనేది మరి ఇంకెన్ని సంవత్సరాలు తేలుతుందో తెలియదు. ఈ వ్యవస్థల్లో ఏ ప్రభుత్వాలన్నా పరిస్థితులు అలానే ఉన్నాయి, ఏది కూడా సానుకూలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు కొత్తగా నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఆయన కోర్టుకు చెప్పినట్టు తెలుస్తోంది. అసలు ఆయనకి ప్రాణహాని ఎందుకు ఉంటుంది, ఎవరు చంపాలనుకుంటారు నాగరాజుని? అందరికీ నమస్కారం అండి. బ్రహ్మనాయుడు గారు, ఫస్ట్ మీరు ఈ రోజు ఇంట్రడక్షన్లో నాగరాజు గారికి ప్రాణహాని ఉందంటే నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది, నిజంగా ఉందేమో అన్నట్టు. తర్వాత మీరు సాక్షి పత్రికలో వచ్చింది ఆ వార్త అని చెప్పగానే నేను రిలాక్స్ అయ్యా. ఎందుకంటే సాక్షి పత్రికలో వచ్చిన వార్తల సంగతి, వాటి తాలూకా శాంక్టిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు, మనందరికన్నా కూడా. ఆయనే సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, సాక్షిలో వచ్చే వార్తలు మీరు పెద్ద పట్టించుకోమాకండి, అందులో 100% వరకు అబద్ధాలు చెప్తాయని అర్థం వచ్చేలాగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ ఒకటే స్టాండ్ మీద ఉంది. లాకప్ డెత్ కనుక నిజంగా జరిగితే, ఆ తప్పు కనుక జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా పోలీసుల పాత్ర ఉంటే గనక, సిఐ నాగరాజు గారి పాత్ర ఉంటే గనక ఆయన్ని ఖచ్చితంగా చట్టానికి లోబడి ఆయన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవటం ఒక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత ఆయన మాట్లాడడం ఒక అంశం. రెండు వేరువేరుగా చూడాలి మనం, రెండు ఒకటిగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడారు? రౌడీ షీటర్లను వెనకేసుకొచ్చే విధంగా, క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే విధంగా, చిన్నపిల్లలు 23 సంవత్సరాలు వస్తాయి, 23 సంవత్సరాలు వస్తే 1-2 కేసులు వస్తాయి, తెలుసో తెలియక తప్పులు చేస్తారు, మర్డర్లు చేస్తారు అనే విధంగా ఆయన వెనకేసుకొచ్చి
రౌడీ షీటర్లని పరామర్శించుకుంటూ వెళ్తే గతంలో కూడా మనం చూసాం. తెనాలిలో పోలీసులు కొంత ట్రీట్మెంట్ ఇస్తే రౌడీ షీటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించిన పరిస్థితి. ఈ రోజున వరుస పెట్టి రౌడీ షీటర్లందరినీ పరామర్శించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన విధానం ఏంటంటే, ఒక తల్లి, ఆవిడకి హక్కు ఉంది. నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఏమయ్యాడు, ఆవిడకి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇలా జరిగి ఉండొచ్చు నా కొడుకుని అని ఆవిడ పడుతున్న ఆవేదనని అర్థం చేసుకుని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్దగా ఆయన ఆ కుటుంబాన్ని దగ్గర తీసుకుని, అమ్మా మీకేం పర్లేదు, తప్పు జరిగి ఉంటే గనక ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా మేము చేస్తాము, ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఆ తల్లికి హామీ ఇవ్వటం జరిగింది. రెండు ఒకటి కాదు సార్, రెండు వేరు వేరు. జగన్మోహన్ రెడ్డి గారేమో రౌడీ షీటర్లు వెనకేసుకొచ్చే విధంగా ఆయన మాట్లాడారు. ఒక తల్లి తాలూకు ఆవేదనను అర్థం చేసుకుని ఆ తల్లికి న్యాయం చేసే విధంగా నేను ఉంటాను, కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి పెద్దగా నేను ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇట్లా ప్రవర్తించరు. నిజంగా ఈ రోజున వాళ్ళు కేసు గురించి తపన పడుతున్నట్టు లేదు. నిజంగా సిపి రాజశేఖర్ బాబు గారినో లేకపోతే ఇంకొకరినో ఇరికించాలనే దురుద్దేశం ఇందులో కనపడతా ఉంది తప్ప కాదు. ఏం అవసరం అండి రాజశేఖర బాబు గారిని ఈ కేసులో ఇరికించాలి అనేటువంటి అసలు ఆ ఆలోచన ఎవరికి వస్తుంది? ఎందుకు అవసరం ఉంటుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వస్తుంది. ఎందుకంటే రాజశేఖర బాబు గారు ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో, లిక్కర్ స్కామ్, దానికి సంబంధించిన సిట్ని ఆయన లీడ్ చేస్తా ఉన్నారు. ఆ సిట్తో ఆ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు? ఈ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో, కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇలా సోకాల్డ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ లిక్కర్ స్కామ్ లో బయటపడతా ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసు ద్వారా విజయవాడ సిపిగా, ఆయన పోలీస్ బాస్ కాబట్టి విజయవాడకి, ఆయన్ని ఇందులో ఇరికిస్తే, ఆయన ఏమన్నా ప్రెషర్కి లోబడితే లేకపోతే ఆయన్ని ప్రెషర్ చేస్తే ఈ సిట్టు తాలూకా లిక్కర్ స్కామ్ తాలూకా కేసు వీక్ చేయొచ్చు అని దుర్బుద్ధి వీళ్ళకి ఉండొచ్చేమో. రీసెంట్ గా 1-2 రోజులకు ముందు సాక్షిలో రాజశేఖర్ బాబు గారి మీద స్పెషల్ గా ఒక కథనం వేశారు. ఆయన ఏదో స్కామ్ చేశారు. ఆయన రాజశేఖర్ బాబు గారి పేరేం పెట్టలేదే ఆ కథనంలో. ఆ స్కామ్ తాలూకా అంశంలో రాజశేఖర బాబు గారిని ప్రస్తావిస్తే విజయవాడలో ఉన్న డీసీపీలు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా, డీజీపీ స్థాయి అధికారిని కూడా వాళ్ళు పర్మిషన్ అడగడం జరిగింది. ఈ సాక్షి మీద మేము కేసు వేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. అంటే మీరు ఈ కేసు మీరు వేరే దురుద్దేశం. నేను కూడా చూశాను దాసరికరణ్ గారు. డైరెక్ట్ గా రాజశేఖర బాబు గారు విజయవాడ కమిషనర్ పేరు అయితే ఏమీ అక్కడైతే మెన్షన్ చేసిన పరిస్థితి ఏం లేదు. అయితే పోలీసు బాస్ అన్నారు. విజయవాడ పోలీస్ బాస్ ఎవరు ఉంటారు సార్? విజయవాడ అని కూడా పెట్టలేదు అనుకుంటా. అదే చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ లీగల్ గా కొంత తప్పించుకునే ధోరణిలో, లీగల్ గా దొరకకుండా ఉండే ధోరణిలో మీరు చెప్పినట్టు ఇండైరెక్ట్ గా వారి పేరే వచ్చే విధంగా, ఇండైరెక్ట్ గా రాజశేఖర్ బాబు గారిని ప్రెషర్ పెట్టే విధంగా, ఆయన్ని ఇరికించే విధంగా, ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉండేటట్టు సరే ఈ రోజు ఇవాళ రేపు మనకు కథనాలు తెలుసు కదా, డైరెక్ట్ గా ఎవరు చెప్పరు. వాళ్ళు అనుకుంటా, వీళ్ళు అనుకుంటా, వాళ్ళు అనుకుని ప్రజలు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుని ప్రజలు అనుకుంటున్నారు, ఇట్లాగే కదా, ఇండైరెక్ట్ గానే కదా బురద చల్లేది. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి నిజంగా కంగారు ఉంటే 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 33 పైచీలకు ఆర్థిక నేరాలు ఆయన మీద మోపబడి ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుని తప్పించు తిరుగుతా ఉన్నాడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద. నిజంగా వైఎస్ఆర్సీపీకి గనక చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి కేసులు త్వరగా విచారణ జరగాలి, త్వరగా నిందితులకు శిక్ష పడాలి అని గనక ఉండుంటే, ఫస్ట్ ఒక రోల్ మోడల్ కింద జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి ఆ కేసులు తేల్చాలని అడగొచ్చు వాళ్ళు. అంటే వాటిని వీటిని మనం కంపేర్ చేయలేం కదా కిరణ్ గారు. అట్లా కదా, అంటే గురువింద గింజకి తన కింద ఉన్న నలుపు తాను తెలియదు అన్నట్టు మన బాస్ మీదే బోళ్ళని కేసులు ఉన్నాయి. వాటి గురించి మనం పట్టించుకోము. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు ఆయన. కోడికత్తి సీను గురించి కోర్టులో వచ్చి మీరు చెప్పండి అంటే ఆయన కోర్టుకు రాకుండా ఆయన తప్పించు తిరుగుతా ఉన్నాడు. మన బాబాయిని అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికి గుండెల మీద బాది కూర్చుని చంపి చనిపోయే ముందు లెటర్ రాపించుకుంటే 5 సంవత్సరాలు ఆ కేసును పక్కదోవ పట్టించారు. దాని తాలూకా సిబిఐ వచ్చి పైనుంచి ముద్దాయిని పట్టుకోవాలి, లేకపోతే ఇంట్రాగేషన్ చేయాలంటే వాళ్ళకి సహకరించలేదు. కర్నూలు అని చెప్పి, అనంతపూర్ అని చెప్పి తప్పించుకుని పారిపోయిన పరిస్థితి. ఆ రోజున ఎవరైతే
అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా వీళ్ళు ఆరోపణలు మోపి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వీళ్ళ సార్ ఈ రోజున ఈ కేసు గురించి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి మాట్లాడేది? అంటే విచారణ పారదర్శకంగా జరగట్లేదు, జరగాల్సిన ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదు, తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, కేసుని ఫైనల్గా నీరుగా అరుస్తారు, చివరికి క్లోజ్ చేస్తారు కేసుని అనేది ఇప్పుడు వారి అనుమానాలు. అంత అవసరం లేదు సార్ ప్రభుత్వానికి. నీరుగార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్లను వెనకాలేసుకు రావాల్సిన అవసరం లేదు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని తిట్టించాల్సిన అవసరం జనసేన పార్టీకి కానీ కూటమికి కానీ లేదు. తప్పించుకు తిరగాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కూటమి నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, హిందూ దేవతల్ని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిడుతున్న వ్యక్తుల్ని ఎవరు వెళ్ళి పరామర్శిస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో? ఏ నాయకులు వాళ్ళ కోసం బెయిల్ కోసం పాటుపడతా ఉన్నారు? వాళ్ళే పరామర్శించలేదే. ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే అంటున్నారో వాళ్ళని నాకు తెలిసి వైసీపీ నాయకులైతే ఏం పరామర్శించలేదు అనుకుంటున్నాను. ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక జర్నలిస్ట్ ని పట్టుకొచ్చారు, బొబ్బిల్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి పరామర్శించింది ఎవరు? జగన్ గారు పిలిపించుకున్నారు అనుకుంటా అతన్ని. అదే సార్ నేను చెప్పేది, వైఎస్ఆర్సీపీ నాయకులు కదా పరామర్శిస్తుంది. ఈ రోజున అక్కడ పిఠాపురంలో జోసెఫ్ అనే వ్యక్తిని అక్కడ పోలీసులు కంప్లైంట్ ఉందని చెప్పి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తా, అతని స్టేషన్ బయట కూర్చొని మాట్లాడతా, అక్కడికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తుంది ఎవరు? క్లియర్ గా తెలుస్తుంది కదా సార్, స్టేట్ కి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. నిన్న మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ మీద దాడికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఎంత నిలువరించినా కూడా ఆ దాడికి విశ్వ ప్రయత్నం చేశారు. అదే పోలీసులు నిలువరించే పరిస్థితి అయితే అతను కొట్టి చంపేసేవాళ్ళేమో అనేటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. నిన్న మీరు చూసారా? నిరసన తెలియజేయడానికి అక్కడ స్లోగన్స్ ఇస్తా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు. అంటే నిరసన తెలియజేయడానికి వాహనం మీద చొచ్చుకొని వెళ్ళడానికి తేడా ఉంటుంది కదా సార్. నిరసన అంటే కూర్చొని ఒక ప్లకార్డు పట్టుకునేదాన్ని నిరసన అంటారు. ఆ పోలీసు వాహనం మీద కూడా సరే దూసుకొని వెళ్ళి ఆయన మాకు అప్పచెప్పండి, ఆ సంగతి తెలుస్తాం అనే దాన్ని. మరి ఇది కొత్త స్టైల్ నిరసన. ఇప్పుడు కొత్త స్టైల్ నిరసన అంటే బ్రహ్మనాయుడు గారు పార్టీ ఆఫీసులకు వెళ్ళి పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి అందులో ఉన్న వాళ్ళందరినీ ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఎవరైతే స్టేట్ పదవుల్లో ఉన్నారో, యువత పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి, పార్టీ ఆఫీసులు పగలగొట్టి, ఎవరైతే మాట్లాడారో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసి, ఇంట్లో పట్టాభి గారి పిల్లలను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టి, ఎంపీ స్థాయిలో ఉన్న త్రిపులార్ గారిని ఆయన్ని పోలీస్ స్టేషన్లో లాకప్లో టార్చర్ చేసి, అది కొత్త తరహా రాజకీయం అంటే. కొత్త తరహా టార్చర్ చేయడం అంటే అది. మా కార్యకర్తలకి కోపం వస్తే తిడతారు అని చెప్పి ఆయన్ని తిట్టకపోయినా ఆ బూతుని ఆయన మీదకి ఆపాదించుకుని ఆయనే తిట్టుకుని పక్క పార్టీ వాళ్ళ మీద నెపం వేయటం అనేది కొత్త రకం రాజకీయం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, జనసేన పార్టీ చేయదు. అతను జోసెఫ్ అనే వ్యక్తి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే తిట్టలా, రాముడిని తిట్టాడు, సీతాదేవిని తిట్టాడు, హిందూ దేవతలను తిట్టాడు. అదే సభలో నాలుక కోస్తానని చెప్పి తిట్టాడు. ఎవరు? జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నాలుక కోసి పవన్ కళ్యాణ్ గారికి పార్సిల్ చేస్తానన్నాడు. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు ఒక మీటింగ్ పెట్టుకుని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్ కాదు, ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఆర్టికల్ 19/1 అనేది ఏదైతే మీకు ఫ్రీడమ్ ఇచ్చిందో అదే ఆర్టికల్లో 19/2 అనేది కూడా మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి రాజ్యాంగం రాశారు. మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా రాశారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు, మీ ఉద్దేశం ఏంటి? మీరు విజయవాడ పోలీస్ బాస్ని మీరు టార్గెట్ చేయడం వెనకాల మీ దురుద్దేశం ఏంటి? కులాలకు ఆపాదించడం వెనక మీ దురుద్దేశం ఏంటి? అంటే రీసెంట్ గా నిన్న నాకు ఒక కొత్త విషయం తెలిసింది సార్, అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అంబటి రాంబాబు గారి మీద కూడా ఒకప్పుడు రౌడీ షీట్ ఉండేదంట. అంబటి రాంబాబు ఆయన అడ్వకేట్ అండి. ఏంటి సార్? ఆయన సీనియర్ అడ్వకేట్, రాజకీయాల్లోకి రాకముందు పవర్ఫుల్ అడ్వకేట్. అంటే మీకు పృథ్వీనారాయణ గారు మీకు బాగా పరిచయస్తులు కదా, మాజీ డిఎస్పీ, మాజీ అడిషనల్ ఎస్పీ గారు నారాయణ గారు. ఆయన నిన్న ఐ హ్యాపెన్ టు వాచ్ వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్. ఆయన చెప్తా ఉన్నారు అందులో అంబటి రాంబాబు గారు ఒక లారీని ఎత్తుకెళ్ళిపోతే ఆ రోజుల్లో ఆయన యూత్ గా ఉన్నప్పుడు ఆయన మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారంట. దానికి మరి అంటే రీజన్స్ ఏమైనా కావచ్చు. నేను ఇక్కడ ఏమంటా ఉన్నానంటే రౌడీ షీటర్లను వెనకేసుకొస్తా వెనకాల ఉద్దేశం ఏంటంటే మేబీ మనం కూడా ఒకప్పుడు రౌడీ షీటర్లం కదా అనే ఒక సాఫ్ట్ కార్నర్ ఏమన్నా ఉందేమో అని చెప్పి ఇక్కడ కృష్ణలంకలో ప్రజలు గుసగుసలాడుకుంటా ఉన్నారు.
ఈ రోజున. కాదు, నాకు డౌట్ దాసరి కిరణ్ గారు, ఇప్పుడు సిఐ నాగరాజుకి మీ పార్టీ ఏమైనా మద్దతు ఇస్తుందా? బ్రహ్మనాయుడు గారు ఎవ్వరికి కూడా జనసేన పార్టీ తప్పు చేసుంటే, తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అవ్వాలి. ఇంకా తప్పు చేసుంటే ఎవ్వరికి జనసేన పార్టీ మద్దతు ఇవ్వదు. ఓకే. జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా తల తీసేసే చట్టం రావాలనేదే జనసేన పార్టీ సిద్ధాంతం. మేము తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వెనకేసుకురాము, వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కోర్టులు చూసుకుంటాయి. మీరు నేను కోర్టు కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు కోర్టు కాదు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టు కాదు కదా. కోర్టులో ఏం కావాలి? సాక్ష్యాధారాలు నిలబడాలి, వాదనలు ప్రతివాదనలు వినాలి. ఎమోషన్స్ తో పని ఉండదు. ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉంటేనే, ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలిగితేనే శిక్షలు. బ్రహ్మనాయుడు గారు కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, కానీ కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే మూడో సైడ్ కూడా ఉంటది. అవును, నా సైడ్ ఉంటది, మీ సైడ్ ఉంటది, మూడో సైడ్ కూడా ఉంటది. అన్ని యాంగిల్స్ తెలుసుకుని, మరో కోణం కూడా తెలుసుకుని, ఈ సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించి ఇవన్నీ చెయ్యాలి. కాబట్టే మన కోర్టు కూడా ఏం చెప్తుందండి, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష. ఇన్ని లక్షల కేసులు, ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అసబ్ లాంటి కూడా వాడు తప్పు చేయలేదేమో అని 1% కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదని చెప్పి వాడు చెప్పేది కూడా విని, వాడు చెప్పాలనుకున్నది చెప్పనిచ్చి, తద్వారా తర్వాత ఉరిశిక్ష వేసింది భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ. అంతేగాని ఒక వ్యక్తికి సపోర్ట్ చేయటానికో లేకపోతే ఒక వ్యవస్థకి సపోర్ట్ చేయటానికో కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు చేసిన వాడు మావాడైనా, పక్క పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, తప్పు చేసిన వాడికి కులమేం లేదు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ పరామర్శించి అక్కడ వెనకేసుకొచ్చాడు. పరామర్శించడం పక్కన పెడితే, చిన్న చిన్న తప్పులు చేస్తారు, 1-2 మర్డర్ కేసులు ఉంటాయంటే వెంటనే విజయవాడలో ఇంకో కుర్రోడు మహంకాళి అని ఒక కుర్రోడు పోలీసులు తిడుతూ వీడియో పెట్టాడు. అరే బాబురావు, నువ్వు నన్ను కొడుతున్నావు, నీ సంగతి చూస్తా అంటున్నాడు. అతను రౌడీ షీటరే, అతనే చెప్తున్నాడు నేను క్రిమినల్నే ఒప్పుకుంటాను, కానీ మమ్మల్ని ఎలా కొట్టకూడదని చెప్తున్నాడు. అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు రౌడీ షీటర్లకి, రౌడీ మూకలకు మీరేం సందేశం ఇస్తున్నారు? మీరు ఏమైనా చేయండి, పోలీసుల్ని బెదిరించండి, జగన్ మావయ్య వస్తాడు, జగన్ రెడ్డి గారు వస్తాడు, మిమ్మల్ని అండగా కాపాడుకుంటాడని మీరు సందేశం ఇస్తున్నారా? దౌర్భాగ్యం ఏంటంటే ఆ వీడియోని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఒక రౌడీ పోలీసులు నన్ను పోలీసింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళ కాజ్ ఏమై ఉంటుందంటే, కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మద్దతు కాదని పక్కన పెడితే, సాయి కృష్ణని స్టేషన్లో నేను చూశాను అని ఆ కుర్రోడు చెప్తున్నాడు కాబట్టి దాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు అతను చూసినప్పుడు ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాలు ఇవన్నీ తారుమారు అయిపోతాయి అని భయపడుతున్నారు కదా. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే వీళ్ళు చూసినట్టుగా, వీళ్ళు మొత్తం అంతా దగ్గర నుండి చూసినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు కదా, అవన్నీ సిట్టుగా సమర్పించండి. వన్ బై వన్ మాట్లాడదాం. కిరణ్ గారు, మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షయ్ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్షయ్ సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు, కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. సిఐ నాగరాజుని ఎవరు చంపాలనుకుంటారు? ఎవరికి అవసరం ఉంటుంది ఆయన చంపేటువంటి అవసరం? మరి ఆయనే ఒక నేరస్తుని చంపి మరి డెడ్ బాడీని సైతం మాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారైనా. ఈయన చంపే ఇంకొక నాగరాజు ఎవరు సార్? ఇప్పుడు ఆయన మీద కేసు ఇంచుమించి ఆయన చంపేయడని అల్లరి స్టార్ట్ అయ్యి ఇంచుమించి 1 month అవుతుంది. ఆయన ఎప్పుడు చంపాడు అన్నది పక్కన పెడతాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఉండి ఈ రోజు నన్ను చంపుతున్నారంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు చెప్పండి. ఆ రోజే వాళ్ళ నిజంగా నాగరాజు గారికి సంబంధం లేకపోతే, నాకు సంబంధం లేదు, నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు, నేను వెళ్ళబోతులోకి అక్కడికి అయిపోయిందనో, లేకపోతే అసలు అది చూసిన ఇన్సిడెంట్ చెప్పుండి ఉంటే, లేదు విధి నిర్వహణలో భాగంగా జరిగిపోయిందని ఉంటే ప్రజలు నమ్మేవారు, ప్రజలు అతనికి మద్దతుగా ఉండేవారు. ముమ్మాటికి కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక రౌడీ షీటర్ని కానీ, ఒక క్రిమినల్స్ని కానీ పోలీసులు అదుపు పెట్టకపోతే, చట్టాలు అదుపు చేయాలంటే 20 సంవత్సరాలు అవుతుందండి. ఇలా కేసు కట్టి ఇతను కేసు నిరూపణ అయ్యి కేసు నిలబడితే విచారణ వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు పడుతుంది. 500 జరిమానా, 5,000 జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష వేస్తే ఎక్కడ కంట్రోల్ అవుతుందండి? ఖచ్చితంగా పోలీస్ కంట్రోల్ 3rd degree తప్పే. కానీ 3rd degree కొంతమంది మీదకి చెయ్యకపోతే పోలీసు విధిలో భాగమే అది. అది ఎప్పుడండి? ఆ బాడీ ఉండుంటే సరిపోయేది. బాడీని
మాయించేయడం, మరి ఎవరు మాయం చేశారా లేదా ఏమైపోయింది మనకు తెలియదు, విచారణ తేలాలి. కానీ మాయించేయడం విచారణలో తేలకపోతే ఇంకెప్పటికీ తేలదా సత్యం గారు? ఎలా తేలుతా సార్? మరి ఇంకా 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 భగవంతుడే దిగి రావాలేమో సాయి కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పాలి అంటే. సార్ ఎన్ని కేసులకి విచారణ లేకుండా పోతున్నాయి సార్. ఇప్పటికి వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలీదు. ఎవరు చంపారన్నది అందరికీ తెలుసండి, కానీ అది ఏదైనా ఎవరైనా ప్రూఫ్ చూపించగలమా? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటో మనకు తెలుసా అండి? ఇలాగే ఇతను కూడా తెలియదు ఎవరు చంపాడో. ఇప్పుడు ఇతన్ని పోలీసులు కొట్టి చంపారని ప్రతి ఒక్కడో నమ్ముతున్నాడు, కానీ దానికి ఆధారాలు వేయండి. అలాగే రాజకీయ పార్టీ ఇప్పుడు సార్ నేను పోలీసులు సమర్థించడంలే, లాకప్ డెత్లు చేయడం ముమ్మాటికి తప్పు. అయితే కొన్నాటిలో పోలీసు విధుల్లో భాగం సార్ అది. నువ్వు ఖైదీలు ఇప్పుడు ఉంది, ఆ రావణ్ ఉన్నాడు, మీరు తీసుకొచ్చి పోలీసులు కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి సాయంకాలం 5 గంటలకు పంపించండి, స్టేషన్ బేస్ ఇచ్చి అంటే ఎవరు భయపడతారు చెప్పండి? కాదు సత్యం గారు ఆ రావణ్కి ఎవరు తినిపించారు బిర్యానీ? తినిపించమంటే అంటున్నా. ఇప్పుడు మొన్న ఉంది అతను ఎవరో టీడీపీ గవర్నమెంట్ లో అతను ఎవరిని అరెస్ట్ చేశారు, బోరుగడ్డ బిర్యానీ పెట్టారు కదా బ్రహ్మనాయుడు గారు. బోరుగడ్డ అనిల్ పెట్టారు, బిర్యానీలు ఏంటి ఆయనకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో బెడ్లు వేసి పడుకోబెట్టారు కదా సార్. ఇప్పుడు వైసీపీ ముమ్మాటికి నా దృష్టిలో తప్పు చేస్తున్నారు. ఆధారం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నేను సపోర్ట్ చేస్తానంటాం పద్ధతి కాదు. ఒక అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ, లాండ్ ఆర్డర్ 5 సంవత్సరాలు అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవీఎంలు తగలబెట్టిన వ్యక్తి మద్దతు ఇస్తాను, ఒక గంజాయి కేసులో ఉన్న ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద మద్దతు ఇస్తాను, పోలీసులకు నేను వ్యతిరేకంగా మాట్లాడతానంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు జులువు ఉండాలంటారా? మీరు అధికారంలో ఉన్న పోలీసు జులువు అంటారా? ప్రజలకు లాండ్ ఆర్డర్ ఎట్లా వస్తుంది? కఠినమైన చట్టాలు తయారు చేయండి అవసరం అయితే. అలాగే పోలీసులు తప్పు చేసి సస్పెండ్ చెయ్యండి. నాగరాజు నాకు ఫ్రెండే, అలాగే నేను నాగరాజు అనుకూలంగా చెప్పలేను కదండి. నేను జూనియర్, 4 సంవత్సరాలు జూనియర్ అతను. పోలీసులు తప్పు చేసినా కానీ శిక్షించండి విచారణ భాగంగానే, అంతేగాని మీరు పోలీసులు ఏమీ చేయకూడదు. క్రిమినల్స్ ని కొత్త అత్తగారికి వచ్చి కొత్తగా పెళ్ళైన మనుగుడికి పెళ్లి కొడుకుని చూసినట్టు చూడాలంటే పోలీసులు విధులు చేయగలరా సార్? పోలీస్ స్టేషన్ మీద ఇప్పుడు ఇందాకేదో అంటున్నారు, ఎవరో దాడి చేశారు జనసేన నాయకులను. ముమ్మాటికి దాడి చేయడం తప్ప ఎందుకు దాడి చేస్తున్నారంటే అందులో పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదని అనుమానం. పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకోకుండా రౌడీలు, కేడీలు, బూతులు తిట్టేవాళ్ళు విత్తల మీద సమాజంలో వెళ్తుంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ ఏమో ఒక మాట మాట్లాడి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకొక మాట మాట్లాడి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని వారి పార్టీకి ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలో మార్చుకున్నారు తప్ప తప్పును తప్పు, ఒప్పును ఒప్పును చెప్పేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ పాటించట్లేదు సత్యం గారు కాదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఒక టీవీ ఛానల్ పెట్టాలి, ఒక యూట్యూబ్ చూడండి, ఒక సోషల్ మీడియా చూడండి, ఎవరిని తిడుతున్నాడో తెలియట్లేదు. దీన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులే కంట్రోల్ చేయాలి. పోలీసులు మీరు చేతులు కట్టేసి నువ్వు కొట్టేవంటే నేను యాక్షన్ తీసుకుంటాను, నేను సస్పెండ్ చేపిస్తానంటే ఏ పోలీస్ యాక్షన్ తీసుకుంటారు సార్? కంక్లూజన్ ఇవ్వండి సత్యం గారు, సమయం తక్కువ ఉంది సార్. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు, తెలుగుదేశాన్ని సమర్థించలేదు. అధికారంలో ఉన్నవాడేమో తప్పును సమర్థించి, అధికారంలో లేనివాడేమో పోలీసులు విమర్శించే మాత్రం పోలీసులు తమ విధిని నిర్వర్తించలేదు. రాబోయే రోజుల్లో ఈ రౌడీలు, కేడీలు, బూతు బాబులు విత్తల మీద సమాజంలో తిరుగుతుంటే నడి రోడ్డు మీద కాదు మన ఇంటి ముందు కూడా ఆడపిల్ల నడవలేదు సార్. మన ఇంటి ముందు కూడా మనం నడవలేని పరిస్థితులు. దీని గురించి రాజకీయ ఆలోచించాలి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి. తప్పు చేసేవాడిని మక్కలు ఎదిగే చట్టాలు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. బూతులు మాట్లాడేవాడు సోషల్ మీడియా ఏంటంటే ఇందాక ఏదో అంటున్నారు, నిన్న మీటింగ్ లో కందకైతే నాలుగులు కోసేసి ఒక అధికారంలో ఉన్న స్పీకర్ నాలుగు కోసేసి డిప్యూటీ సీఎం కు పంపుతానంటే యాక్షన్ తీసుకొని ప్రభుత్వాలు ఉండేందుకు పోయేందుకు సార్, పోలీసులు ఉండేందుకు పోయేందుకు ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీ అటువంటి వ్యక్తులు సమర్థిస్తూ 100 మంది ధర్నాలు చేయడమా? అలాగే కారు మీద దాడి చేయడం కూడా తప్పే. దాడి చేయడం సమర్థత అది జనసేనది కూడా తప్పే అండి. ఎవరికాల చట్టాలు చేతుల్లో తీసేసుకుంటే ప్రభుత్వాన్ని ఎందుకు సార్? 100 కోట్లు 1000 కోట్లకి ఎన్నుకోవడం మనం, వాళ్ళకి జీతాలు ఇవ్వడానిక, వాళ్ళ కాంట్రాక్టులు చేసిన బతకడానికి మన ప్రభుత్వాలు ఎన్నుకుని పోలీసులు నేర్పేది మనం. సత్యం గారు ఆలోచించాలి, ఇటువంటి వైసీపీ వైఖరి మంచిది కాదు. రేపు తెలుగుదేశం ఎలా వ్యవహరించినా కానీ ఇది తప్పు. మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు సింగళూరు వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి సింగళూరు వెంకటేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సిఐ నాగరాజ్ గారికి ప్రాణహాని ఉంది, ఎవరి వల్ల ఉంది? అసలు ఆయన కోర్టుకు ఎందుకు చెప్పారు? నిజంగానే చెప్పారా లేకపోతే ప్రాపగాండా? ఏం జరుగుతుంది వెంకటేష్ గారు?
యాక్చువల్గా బ్రహ్మనాయుడు గారు, ఎవరైతే పోలీసులు తన అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి లేకపోతే చట్టపరంగా కోర్టుల్ని అనుమతి అడిగారో అప్పుడు సిఐ నాగరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎవరి వల్ల ప్రాణహాని ఉంటుంది అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు కూడా ఆయన నోరు తెరిచి జరిగింది ఇది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా పోలీసుల వల్ల తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అయితే చెప్పారు. ఒక పోలీసు మరొక పోలీసు మీద ఇటువంటి ఆరోపణలు చేయటం నిజంగా ఆశ్చర్య కలిగించేటువంటి విషయం. సమాజం మొత్తం దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నటువంటి ఈ కేసులో అవును, ఖచ్చితంగా అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి సిట్ అధికారులు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితమైనటువంటి ఆధారాలు సేకరించడానికి ఇతని యొక్క ప్రజెన్స్ లేకపోతే ఇతన్ని విచారించడం అనేది పోలీసులకి తమ యొక్క కర్తవ్యంలో ఒక భాగంగా కోర్టుని అనుమతి అడిగారు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే నాగరాజు గారు తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా జరిగినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే అసలు వాస్తవం ఏంటనేది ఆయన కోర్టుకు తెలపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కోర్టుకి ఏం జరిగింది, లాకప్ డెత్ ఎలా జరిగింది, తర్వాత శవాన్ని ఎలా మాయం చేశాడు అనేది ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పినట్లయితే ఖచ్చితంగా పోలీసు కస్టడీకి ఇవ్వకుండా కొంతవరకు అతన్ని కాపాడేటువంటి పరిస్థితి కోర్టుకు ఉండేది. కానీ నిజంగా ఆయన నోరు తెరవకుండా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకుండా ఏదైతే గోప్యత పాటించారో అందువల్ల అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వటం తప్పనిసరి. అయితే మనం చూడాలి దీనికి సంబంధించి ఈ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలకి పర్యవసానం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది, పోలీసులు ఎలా అయితే ఆయన్ని కోర్టు నుంచి కస్టడీకి తీసుకున్నారో మళ్ళీ కోర్టుకి అలాగే అప్పచెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వెంకటేష్ గారు ఆయనే చాలా పవర్ఫుల్ ఆఫీసరు. ప్రభుత్వంలో కూడా చాలామంది పెద్దలతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలతో ఉన్నాయి, అపోజిషన్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా చాలామందితో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఆయన 25 సంవత్సరాల పోలీసు సర్వీస్లో ఉన్నారు. ఏజీఎస్ యాంటీ గూండా స్క్వాడ్ విజయవాడలో పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఆయన ఒక మాజీ డీజీపీకి దగ్గర బంధువు అనేటువంటిది కూడా అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఆయన్ని చంపేటువంటి అంత ధైర్యంగానే అంత సాహసంగానే ఇప్పుడే ఈయన ఒక లాకప్ డెత్ కేసులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈయన్ని మళ్ళీ ఏదన్నా ఇబ్బంది పెడితే ఇక ఆ పోలీసులు ఇంకెన్ని ఇబ్బందులు పడతారు. ఇన్ని చూసి కూడా ఒక రౌడీ షీటర్ని అతనికి ఇబ్బంది జరిగితేనే ఇంత పరిస్థితి అయింది. ఈరోజు రాష్ట్రం అంతా ఆ వ్యవహారం పెద్ద చర్చగా దారితీసింది. ప్రతిపక్ష నేత సైతం వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఇక ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి అలా జరిగితే ఇంకేమైనా అర్థం ఉందా? అసలు ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిద్రబానిస్తుందా? మొదటగా చెప్పాల్సింది ఏంటంటే అఫీషియల్ గా ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా గుర్తించినట్లయితే మీరు అన్నట్లుగా నిద్రపోనేదేమో. రెండో విషయానికి వచ్చినట్లయితే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే విధంగా చేస్తున్నారు. ఏమైంది? ఏం జరగలేదని అడగండి. నిన్న ఆ రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు, మల్టిపుల్ కేసెస్ అతని మీద ఇన్వాల్వ్ చేశారు, అంతా ఓకే. కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవహరించినటువంటి తీరు, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చోటామోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఏదైనా చేయగలరు, అధికారంలో ఉంటే చాలు మనం పోలీసుల మీద కూడా రాళ్లు వేయగలం, కోడిగుడ్లు వేయగలం అనేది చూస్తున్నాం కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్లారు. ఈరోజు సిఐ నాగరాజు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడు అంటే ప్రభుత్వం తాను చేయాల్సినటువంటి పనులు తాను చేయకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పేసి అనేటువంటి ఒక వ్యవహారం మనందరికి కాదు. వెంకటేష్ గారు ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయటం తప్పంటారు మీరు? ఒక యూట్యూబర్ తన పరిధి దాటి చాలా దారుణమైన వ్యాఖ్యలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి వ్యాఖ్యలు, కుల కల్లోలాలు, మత కల్లోలాలు వ్యాఖ్యలు చేసిన అరెస్ట్ చేయడం తప్పంటారు మీరు? అరెస్టు చేయడం తప్పు కానీ నేను ఎప్పుడు అనలేదు, మీరు వక్రీకరించొద్దు. అరెస్టు చేయడం ప్రభుత్వానికి ఉన్నటువంటి నైతిక హక్కు. ఆయన ఎవరు చేశారు నిన్న?
అరెస్టు చేసిన తరువాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన ఇటువంటి నిరసన కార్యక్రమాలు మాకు అప్పచెప్పండి, లేకపోతే మేమేంటో తెలుస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అని చెప్పేసి అని కోడిగుడ్లు వేయటం ఎంతవరకు కరెక్ట్? కోడిగుడ్లు సరే, ఓకే, అది వాళ్ళు జనసేనే అంటారా పర్టికులర్గా, లేకపోతే జనసేన పార్టీ ముసుగులో వచ్చిన వేరే పార్టీలు అని ఏమన్నా అంటారేమో దాసరి కిరణ్ గారు? ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి అర్థం కావట్లా. కంటి కనిపించే నిజాలు కాదు, కనపడిన అబద్ధాలు కాదు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రశ్న రావణే కాదు, రేపొద్దున మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు. అది చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మన హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు, మన స్థాయి దాటి అహంకారితంగా జుగుప్సాకరంగా సమాజాన్ని చాలా దారుణంగా విచ్ఛిన్నం చేసే విధంగా మనం ప్రవర్తించినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. మనం ప్రభుత్వాన్ని హుందాగా ప్రశ్నించేంతకాలం మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చేస్తే మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం. అదే బ్రహ్మనాయుడు గారు, ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం అంటారు. మాజీ ముఖ్యమంత్రిని నా కొడక కాకినాడ వచ్చి పోటీ చేయన్న వాడి మీద కేసులు లేవు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కదా. లేదా తాగి ఏలూరులో ఒక ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కూల్చేస్తాను ఈ నైట్ అన్న వాడి మీద కేసులు లేవు, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కదా. మీరన్నట్లు చట్టం ఎవడ పని చేసుకెళ్తుంది అనేది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి ఇంకా లోతుకెళ్ళదు. ఇలాంటి 100 ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో చేయలేదా? గత ప్రభుత్వంలో చేశారు కాబట్టి వాళ్ళకి 11, మీకు 1 వస్తుందేమో రేపొద్దున. కాబట్టి గత ప్రభుత్వాన్ని అసహ్యించుకుని ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేసిన మనం మళ్ళీ అదే రిపీట్ చేస్తే ఎంతవరకు సమంజసం? ఓకే వెంకటేష్ గారు, సమయం తక్కువగా ఉంది, 1 by 1 కంక్లూజన్ తీసుకుంటాను. దాసరి కిరణ్ గారు, చట్టాలు అందరికీ ఒకే విధంగా వర్తించాలి, అలా వర్తించటం లేదు. మీ జనసేన పార్టీకి చెందినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కొడక అని సంబోధిస్తే ఆయన మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ కూడా కేసులు తీసుకోకపోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? బ్రహ్మనాయుడు గారు, ఎమ్మెల్యే సంగతి పక్కన పెట్టండి, కాసేపు మనం డిస్కస్ చేద్దాము. అదేంటది? ఒక నిమిషం నేను చెప్తా. దానికి పెట్టాలి బ్రహ్మనాయుడు గారు, లేకపోతే మన మీద కేసులు పెడతారు. ఎమ్మెల్యే గారి మీద పక్కన పెట్టాల్సిందే మీరు ఖచ్చితంగా. పక్కన పెట్టాలి. అందరూ ఆగాలి. అందరూ ఆగితే అవసరమైతే 9 వరకు కంటిన్యూ చేద్దాం. ఆగాలి వెంకటేష్ గారు, ఆగాలి. దిశ మర్డర్ జరిగింది, దిశ ఇన్సిడెంట్ జరిగింది బ్రహ్మనాయుడు గారు, హైదరాబాద్. చెప్తుంది కదా అందరికి, దిశ అనే ఒక చట్టం కూడా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరిని మోసం కూడా చేశారు. అయితే ఆ రోజున దిశ హత్య తాలూకా నిందితుల్ని ఆ రోజున పోలీసులు తీసుకెళ్తుంటే ప్రజలందరూ వెంబడించి రాళ్లతో కొట్టారు, రాళ్ళు విసిరేశారు. అప్పుడు కూడా పోలీసులు వ్యాన్ మీద. దాన్ని ఏమంటారు మీరు? ఏదైనా పార్టీ చేసిందంటారా, లేకపోతే వాళ్ళని రాళ్ళు వేసిన వాళ్ళని, లేకపోతే వెంబడించిన వాళ్ళని తప్పు పట్టడం అంటారా? ఏమంటారు? ప్రజల తాలూకు ఆగ్రహం అది, ప్రజల తాలూకు ఆందోళన. వాళ్ళని తప్పించుకుని పారిపోతారేమో, వాళ్ళకి శిక్ష పడదేమో, వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారేమో, ఫ్రీ బర్డ్స్ లాగా. ఎలాగో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అలా చాలా మందిని వదిలేశారు కదా. మొన్నటిదాకా ఫైట్ చేశారు, ఆవిడ ఇంకా ఫైట్ చేస్తుంది, వాళ్ళ తల్లిగారు ఆయేషా మీరా గారు తల్లిగారు. అట్లా ప్రజల తాలూకు ఆందోళన, ప్రజల తాలూకు భావోద్వేగాలు వచ్చినప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతాడేమో బెయిల్ రూపంలో శిక్షలు పడకుండా అని వెంకటేష్ గారు చాలా కేసులు వాదిస్తారు కదా. అలాంటివి ఏది దోషుల తరపున కూడా వాదిస్తారు కదా కొంతమంది. అట్లా దోషుల తరపునే వాదిస్తామండి. అదే చెప్పేది దోషుల తరపున వాదిస్తారా, నిర్దోషుల తరపున కదా? అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. ప్రభుత్వం ఆరోపణ చేసిన ప్రతి వాడు దోషి కాదు. నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. రావణ కేసుకి లింక్ పెట్టారు కదా. మనం అడగాల్సింది ఏంటంటే సుగాలి ప్రీతి కేసు అడగండి. సుగాలి ప్రీతి విషయంలో ఏం చేస్తారని ఆగండి, మీరు సైలెంట్గా ఉండండి, నేను చెప్తా. సుగాలి ప్రీతి గారి తల్లి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవటానికి వెళ్తే యు గెట్ అవుట్ చీప్ పీపుల్ అన్నాడు.
ఆ రోజు మీకు వెంకటేష్ గారు చెప్పారా ఏమైపోయారు? మీకు ఆ చెప్పారా రోజు వెంకటేష్ గారు ఎందుకండి ఈ ఏమైపోయారు? మాటలు సరే ఏమైపోయారు? చాలా ఈ చాలా రోజున ఏమైపోయారు గొప్ప మీరు? పీపుల్ అని చెప్పి జగన్ మీరు దగ్గర ఆగండి, తీసుకున్నారు కదా ఆగండి, ఇవాళ ఆగండి. ఎందుకు వాళ్ళని రాసుకోండి. వాళ్ళని నిందితులుగా వెంక- చూస్తున్నారు మీరు మనం ఒక్క నిమిషం, వెంకటేష్ ఒక్క గారు నిమిషం. దయచేసి- మనం 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 మాట్లాడితే చేస్తే సంసారం ఇతరులు చేస్తే ఆగండి, వ్యభిచారం ఆగండి, ఆగండి. మీరు మాట్లాడొద్దని చేసేది అదే కానీ దయచేసి ఆగండి. మీరు చేసేది దయచేసి ఆగండి. 2015 ఆగండి. దోషుల జరిగినప్పుడు తరపున మీరు ఏం దోషుల చేశారు తరపున కూడా వాదిస్తారు కదా, మీరు 2015 ఆగండి వచ్చే ఒకసారి. వరకు మీరు ఏం కాదు చేశారు? కాదు మీరు ఏం దాసరి చేశారో కిరణ్ గారు చెప్పండి. వారు ఏమంటున్నారు? ప్రభుత్వము బ్రహ్మనాయుడు గారు, కింద వేసిన ప్రతి ప్రజలు ఒక్కరు కాదు, ఇక్కడ దోషులు కాదు జనసేన అంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు డైరెక్ట్ గా ఇక్కడ దాడి చేశారు ప్రభుత్వ వాహనాల మీద అని చెప్తున్నారు. ఎవరు? ప్రజలు చేశారని చెప్పి కవర్ చేసుకుంటారు. ఎవరు వెంకటేష్ గారు ఎవరు చేశారు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు ఈ రోజు రావణ్ణి తీసుకెళ్లేటప్పుడు నిరసన వ్యక్తం చేశారని సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది. కోడైకి వస్తే లేకండి పొద్దున్నే. కోడైకి వస్తే పొద్దున్న ఇంటికి లేగాలి. అలా చెప్పొద్దు, ఆగాలి. పవర్ రద్దుతూ ఇది ఆగాలి. ప్రజలు అంటున్నారు ఏంటి? నిజంగా దాడి చేస్తే మేము దాడి చేసామని చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితిలో మీరు ఉన్నారా? వాళ్ళు పోనీ చేయలేదంటున్నారు చెప్పండి. కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదంటున్నారు కదా, సామాన్య ప్రజలు తిరగబడ్డారని చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలు కాకపోతే సాయినాథ్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయొచ్చు కదా. ఓకే ఈ కిరణ్ రాష్ట్రంలో గారు దాసరి కిరణ్ గారు రెస్పాండ్ పోలీసు వ్యవస్థ మీద చేయకుండా ఉంటే నేను కొడుకు చేసేటువంటి ఒక మాట్లాడతాను. పరిస్థితి డిప్యూటీ సీఎం తాలూకా వ్యక్తులకు కాకుండా ఇంకెవరికైనా ఉందా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా డిప్యూటీ సీఎం తాలూకా వ్యక్తులే కదా. పిఠాపురంలో స్థానిక నేతలే కదా. మళ్ళీ ప్రజలు అని చెప్పేటువంటి ఒక కవరింగ్ సైకాలజీ ఎందుకు వస్తుంది కొత్తగా? ఓకే కవరింగ్ సైకాలజీ అంటే మీలాంటి వాళ్ళు దోషుల తరపున కూడా పోరాడతారు కదా కోర్టుల్లో, కేసుల్లో. మాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ తరపున కూడా పోట్లాడాము. అదే పవన్ చెప్పేది. కళ్యాణ్ అసలు గారు తరపున కూడా కేసులో మీలాంటి కూడా వాళ్ళు ఉంటారు మాలాంటి పోరాడతారు. న్యాయవాదులే ఉన్నారు. మీకు తెలియదేమో. ఆగాలి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మేము చేసేది ఎవరైనా సరే ప్రజల తరపున, నిందితుల తరపున, అపరాధుల తరపున మేము పోట్లాడతాం. కసబు తరపున కూడా మీకు తెలియదేమో. కసబు తరపున కూడా పోట్లాడతారు మీరు. ఈ రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరైనా నిందితులు పబ్లిక్ లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది వెంకటేష్ గారు. అట్లా చెప్పొద్దు. పబ్లిక్ లో చట్టపరంగానే శిక్ష పడాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. వెంకటేష్ గారు మీరు ఓవర్లాప్ లో మాట్లాడితే మీరు చెప్పేది నేను చెప్పేది మాకేం అవసరం లేదండి ఓవర్లాప్ తో ఆగాలి. మరి నా టర్న్ వచ్చినప్పుడు ఆగాలి. మీరు వెంకటేష్ సమయం తక్కువ ఉంది. దయచేసి మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉంటే వారు కంక్లూజన్ ఇస్తారు. దాసరి కిరణ్ గారు కంక్లూజన్ ఇచ్చేసేయండి. సమయం లేదు. మళ్ళీ ప్రజలకు చెప్తారు. మీకు నవ్వు రావట్లేదేమో, మాకు నవ్వు వస్తుంది. ప్రజలు దాడి చేశారంటే నవ్వు వస్తే నవ్వుకోండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి రాష్ట్ర అధికారంలో ఉన్న ప్రజలందరూ వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని చూసి అధికారంలో ఉన్న వ్యక్తులు ఏం చెప్తారంటే ఆ మర్డర్ రాష్ట్ర జరిగినప్పుడు ఏం చేసాం, ఈ మర్డర్ చేసినప్పుడు ఏం చేసాం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా. వివేకానంద హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరన్నా బయట పెట్టండి. సాక్షాత్తు సుప్రీంకోర్టు వీళ్ళకి సంబంధం లేదు మహాప్రభు అని చెప్పిన తర్వాత కూడా వివేకానంద మర్డర్ ఎలా జరిగిందో మాకు తెలుసు, దానిలో ఉన్న నిందితులు ఎవరో మాకు తెలుసు అంటారు. అంత తెలిస్తే అరెస్ట్ చేయొచ్చుగా. అయిపోయిందా? అయిపోతే నేను మాట్లాడండి దాసరి కిరణ్ గారు. మాకు వాళ్ళ సంగతి తెలుసు, మేము చేయాలి. వాళ్ళు జనసేన కార్యకర్తలు మీకు తెలుసు కదా. డిబేట్ లో కూర్చొని ఆరోపోతే వెళ్ళి కేసు పెట్టండి, లేకపోతే కోర్టులో మాకేం పని అంటే మీ మీద కేసులు పెడితే మాకు పని. ఇలా పెట్టాలంటే 175 నియోజకవర్గాలు ప్రతిరోజు పెట్టాలి. 175 నియోజకవర్గాల్లో ప్రతిరోజు మీరు వెంకటేష్ గారు కరెక్ట్ కాదు. దయచేసి సమయం తక్కువగా ఉన్నప్పుడు వారు కంక్లూజన్ ఇస్తారు. మీరు చెప్పొద్దా? మీరు చెప్పాలి కదా బ్రహ్మనాయుడు గారు. మీరు ఏం చెప్పాలి? వెంకటేష్ వచ్చే కేసు పెట్టే వరకు మీరు గాజులు వేసుకున్నారని అడగాలి. ఆగండి సార్, అడగారు కదా, అందుకని మేము చెప్పాల్సి వస్తుంది. వెంకటేష్ వెయిట్ కేసు పెట్టాలి. 175 నియోజకవర్గం పిఠాపురంలో ఏదో జరిగితే విజయవాడ నుంచి వెళ్ళి వెంకటేష్ కేసు పెట్టాలని చెప్పి దాసరి కిరణ్ గారు చెప్పారు. లేకపోతే మీరేం చెప్పాలి? లాయర్ కు ఫోన్ చేసి పెట్టండి సార్, కేసు తీసుకోకపోతే. మాకేం అవసరం బ్రహ్మనాయుడు గారు? సరే ఆగండి, దయచేసి ఆగండి. మీకు అవసరం లేనప్పుడు వదిలేసేయండి. దయచేసి ఆగండి, బుద్ధి లేని మాటలు మాట్లాడతారా? దయచేసి ఆగండి, వదిలేసేయండి. ఆయనకి ఏం అవసరం లేదు. ఏదైనా కేసు వస్తే వాదించుకుంటాడు. అది దోషుల తరపునైనా కసబ్ తరపునైనా. ఇక్కడికి వచ్చి మగజాతి ఆణిముత్యంలాగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడతాడు, మహిళలను కించపరుస్తూ మాట్లాడతాడు. ఇప్పుడే కదా గాజులు ఉంది. ఇప్పుడే కదా మీరు గాజులు ఉంది. ఎంప్లాయీని రోడ్డు మీద పట్టుకుని కొట్టాడు కదా మనం జనసేన పార్టీ తాత నాగేంద్ర. మగజాతి ఆణిముత్యం అంటే ఆడు. వెంకటేష్ గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు దయచేసి. మన మినిస్ట్రీలో ఉన్నటువంటి వెంకటేష్ గారు మీరెందుకు ప్రత్యాంశాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు అని చెప్పారు కదా. వెంకటేష్ మగజాతి వ్యక్తిగతంగా తీసుకోవద్దు, విధానపరంగా తీసుకున్నాము.
మీరు వ్యక్తిగతంగా ఒకటి తీసుకోవద్దు. ఒకటి దయచేసి ఒకటి పసుపులేటి ఒకటి సురేష్ గారు ఒకటి one word conclusion, హుందాగా please. మాట్లాడితే సమస్యని ఓకే ఓకే వెంకటేష్ గారు దయచేసి మ్యూట్ చేస్తాను నేను. వెంకటేష్ గారు దాసరి గారు సమయం లేదు. one word పసుపులేటి సురేష్ గారు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు మీరు అవన్నీ ఆ అంశాలు, మీరు ఒక అడ్వకేట్ వెంకటేష్ గారు, మీరు అంశాలన్నీ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు కాదు, ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఆగండి, చెప్తా నేను. రేపు పొద్దున తాతంశెట్టి నాగేంద్ర వచ్చి వెంకటేష్ గారు నా కేసు వాదించమంటే డబ్బులు తీసుకుని వాదిస్తాడు ఆయన. ఈ రోజు ఇప్పుడు డిబేట్ లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. బ్రహ్మనాయుడు గారు సరే వదిలేసేయండి సార్, వ్యక్తిగతంగా వదిలేసేయండి. చర్చని పక్కన పట్టిస్తున్నాయి. వెంకటేష్ గారు ఆగండి, దయచేసి ఆగండి. ఇప్పుడు మన సబ్జెక్టు పక్కదారి పడుతుంది. మన చర్చ అంశం ప్రధానమైన అంశాలు వేరు, మనం మాట్లాడుతుంది వేరు. సురేష్ గారు నేను ఒకటి బ్రహ్మనాయుడు గారు, మనం చర్చిలో పక్కదావ పడుతున్నాం. నేనేమంటున్నానంటే ఇంతకుముందు కిరణ్ కూడా మాట్లాడుతూ క్రిమినల్స్ ని వెనకేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రౌడీ షీటర్లు వెనకేసుకొచ్చారనే మాట్లాడుతున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేంత వరకు మొద్దు నిద్రలో ఉన్నారు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రెండో అంశం, సిబిఐలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పెండింగ్ ఉన్నాయి. స్వతహాగా ఆయనే పోయి సిబిఐని అడిగి ప్రూవ్ చేసుకొని బయట రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ అనేసి మాట్లాడారు కదా. కేసులు ఉన్నంత మాత్రాన క్రిమినల్ అనాలంటే చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 19 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్ లోనే చెప్పారు నా పైన 8 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని. పవన్ కళ్యాణ్ ఇట్సెల్ఫ్ యాజ్ ఏ క్రిమినల్ కాదు, పవన్ కళ్యాణ్ కూడా క్రిమినలే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు క్రిమినలే, పవన్ కళ్యాణ్ గారు కూడా క్రిమినలే. సురేష్ గారు ప్రూవ్ చేసుకోమని చెప్పండి. కేసులు రుజువైతేనే నేరస్తుడు. ఈరోజు సమాజం అలానే పరిగణిస్తుంది. మంచి మాట చెప్పారు. ఇందాక కిరణ్ కూడా ఏమన్నాడు, మీరు సిఐ నాగరాజును వెనకేసుకొస్తున్నారంటే ఏది ఏమైనా కేసు నిర్ధారణ కాకముందే మనం ఏమీ మాట్లాడకూడదు అని అన్నారు. మరి కేసు నిర్ధారణ కాకముందే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదే గొడ్డలి పార్టీ అని ఆరోపణ చేస్తున్నారు. ఎవరు, ఏ జడ్జి నిరూపించారు? మరి ఎట్లా ఆరోపిస్తారు వీళ్ళు? ఓకే సమయం లేదు, దయచేసి సహకరించాలి. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దాసరి కిరణ్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, పసుపులోడి సురేష్ గారు, అదేవిధంగా మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.